రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాల దాడులు పెరిగిపోతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో వరుస దాడులకు పాల్పడుతున్నారు. మొన్న కొల్లాపూర్ నియోజకవర్గంలోని సతాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి ఘటన మరవక ముందే నిన్న నార్యానాయకు తండాలో మరో దాడి జరిగింది. ఈ దాడులను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలైనటువంటి రాజు వారి కుటుంబంపై జరిగిన దాడి చాలా హేయమైనటువంటి చర్యగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు జరిగిన దాడి రాజకీయంగా వాళ్ళు ఎదుర్కోలేక వాళ్ళు ఇది పిరికి పందుల చర్య అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఈ కుటుంబంపై ఎన్నికల తర్వాత మూడోసారి దాడి. వీరికి సంబంధించినటువంటి ఒక డాబా ఉంటే మరి ఎన్నికల్లో వీళ్ళు వాళ్ళకి పనిచేయలేదని చెప్పి అక్కడ పక్కన ఉన్న ఒక డాబాలన్నింటిని వదిలేసి కేవలం అబ్బాయికి సంబంధించినటువంటి డాబాను కూడా కూల్చివేసినారు. కూల్చివేసి ఆ రవి అనే అబ్బాయికి సంబంధించి సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులదని చెప్తా ఉన్నాం. మరి దాంతో వాళ్ళ కోపం పోయిందా అన్నాడు. సార్ నా మీద కోపం ఉండిందేమో, పోతే పోనీ లేని సార్, నా 10 లక్షలు మళ్ళా కష్టపడి చేసుకుంటా అన్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే మరొకసారి ఇలాంటి సంఘటన జరుగుతుంది, వాళ్ళ కుటుంబంపై దాడి చేస్తారు. మరి నేను డిమాండ్ చేస్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా వాళ్ళపై జరిగిన దాడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలి. వీళ్ళు ఎవరి అండ చూసుకొని కొల్లాపూర్ పట్టణం నడిబొట్టున దాడి చేసినారని చెప్పి అడుగుతా ఉన్నా. ఎవరి అండ చూసుకొని దాడి చేసినారు? ఈ అండ ఏ నాయకుడు వీళ్ళ వెంట ఉండి వీళ్ళను కాపాడుతూ ఉన్నాడని చెప్తా ఉన్నాను. ఏదైనా చిన్న సంఘటన జరిగితే వెంటనే కేసులు బుక్ చేసి మామూలు వాళ్ళు అయితే అరెస్ట్ చేసేటువంటి పోలీసు యంత్రాంగం ఎందుకు చేష్టలుడికి ఉందని కూడా అడుగుతా ఉన్నాం. ఈరోజు పూర్తిగా వారి కనుసన్నల్లో మాట్లాడుతూ ఉన్నారు. వారు చెప్పిందే వేదంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కూడా చెప్తా ఉన్నా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యమంత్రి గారు, హోంమంత్రిత్వ శాఖ చూస్తున్న ముఖ్యమంత్రి గారు స్పందించాలి. వెంటనే ఇక్కడ ప్రాతినిధ్యం వస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తా